మే 18వ తేదీన ఆదివారం రోజున డబుల్ హెడర్లో భాగంగా మొదటి మ్యాచ్ జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుంది. ఈ 59వ ఐపీఎల్ మ్యాచ్ చాలా కీలకమైనది. ఎందుకంటే ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను డిసైడ్ చేయబోతోంది. ఇప్పటికే ఈ సీజన్ ఆరంభంలో ఒకసారి పంజాబ్ని వారి సొంత గడ్డపై ఓడించిన రాజస్థాన్ మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తే పంజాబ్కి కష్టాలు తప్పవు. అదే సమయంలో పంజాబ్ కూడా గత మ్యాచ్కి ప్రతీకారం తీర్చుకుని ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవడానికి భీకరంగా పోరాడేలా కనపడుతోంది. పంజాబ్ జట్టు ప్లే ఆఫ్స్లో నిలవాలి అంటే ఈ మ్యాచ్లో గెలుపు ఆ జట్టుకు చాలా కీలకం. ఈ మ్యాచ్లో గనుక పంజాబ్ జట్టు గెలిస్తే ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపు కన్ఫర్మ్ అయినట్లే. ప్రస్తుతం పంజాబ్ జట్టు 15 పాయింట్స్తో 3వ స్థానంలో ఉండగా రాజస్థాన్ జట్టు 6 పాయింట్స్తో 9వ స్థానంలో కొనసాగుతోంది. రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్స్ రేస్ నుండి ఎప్పుడూ తప్పుకుంది. కాకపోతే ఈ మ్యాచ్ రాజస్థాన్ సొంత మైదానంతో జరగనుంది. దీంతో ఎలాగైనా ఈ మ్యాచ్లో గెలిచి ఆ కాస్త పరువైన దక్కించుకోవాలని రాజస్థాన్ భావిస్తోంది. ఈ మ్యాచ్లో గనుక పొరపాటున రాజస్థాన్ గెలిస్తే పాయింట్స్ టేబుల్ రచ్చరచ్చగా మారుతుంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ గెలిచి పంజాబ్ ఓడిపోయి ఆ తర్వాత జరిగే మ్యాచ్లో ఢిల్లీ కూడా ఓడిపోతే అప్పుడు చివరి 2 ప్లే ఆఫ్స్ స్థానాల కోసం పంజాబ్, ముంబై, ఢిల్లీ జట్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. ప్లే ఆఫ్స్ రేస్ హైటెన్షన్గా మారిపోతుంది. అదే ఈ మ్యాచ్లో పంజాబ్ గెలిస్తే ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ కన్ఫర్మ్ అవుతుంది. చివరి స్థానం కోసం ఢిల్లీ, ముంబై జట్లు పోటీ పడతాయి. మరి రాజస్థాన్ ఈ మ్యాచ్లో ఏమైనా సంచలనం సృష్టిస్తుందేమో వేచి చూడాలి. ఈ సీజన్లో ఇప్పటివరకు ఈ స్టేడియంలో రాజస్థాన్ జట్టు 4 మ్యాచ్లు ఆడగా కేవలం 1 మ్యాచ్లోనే గెలిచింది. దీన్ని బట్టి సొంత మైదానంలో రాజస్థాన్ జట్టుకు ఎంత ఘోరమైన పరాభవాలు ఎదురవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఫాస్ట్ బౌలర్లకు, స్పిన్నర్లకు ఇద్దరికీ కూడా ఈ పిచ్ అనుకూలిస్తుంది. అదే సమయంలో ఓపికతో ఆడే బ్యాటర్లు బాగా పరుగులు కూడా సాధించగలరు. ఒక మాటలో చెప్పాలంటే అన్ని విభాగాలకు ఈ పిచ్ సరిసమానంగా సమన్యాయం చేస్తుంది. మరి ప్లే ఆఫ్స్కి ఎంతో కీలకమైన ఈ మ్యాచ్లో 2 జట్లలో ఏ జట్టుకి గెలిచే అవకాశం ఉంది, 2 జట్ల బలాలు, బలహీనతలు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా రాజస్థాన్ జట్టు విషయానికి వస్తే ఆ జట్టు బ్యాటింగ్ విభాగంలో నిలకడగా రాణించే ఆటగాళ్లు కరువయ్యారు. ఈ సీజన్లో అదే ఆ జట్టు కొంప ముంచింది. కలిసికట్టుగా ఆడడంలో ఆ జట్టు ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. బ్యాటింగ్ విభాగంలో జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ల మీదనే మొత్తం భారం పడుతోంది. ఈ ముగ్గురు మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ గెలిపించేంత స్థాయిలో అయితే బ్యాటింగ్ చేయడం లేదు. ఈ మ్యాచ్లో కూడా ఈ ముగ్గురే కీలకంగా మారనున్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే సందీప్ శర్మ ఎప్పుడైతే గాయపడ్డాడో అప్పటి నుండి రాజస్థాన్ బౌలింగ్ విభాగం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అతడికి సరైన రీప్లేస్మెంట్ లేక ఆ జట్టు ఇబ్బంది పడుతోంది. దీనికి తోడు స్పిన్నర్లు తీక్షణ, హసరంగా ఇద్దరు కూడా మరీ అంత ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయలేకపోతున్నారు. భారీగా పరుగులు సమర్పించుకుని వికెట్లు దక్కించుకోలేకపోతున్నారు. ఇలా మొత్తంగా చూస్తే రాజస్థాన్ జట్టు నిండా చాలా లోపాలు కనిపిస్తున్నాయి. ఇంత చివరికి వచ్చిన తర్వాత ఆ జట్టు మళ్లీ తిరిగి కోలుకోవడం, పుంజుకోవడం అనేది ప్రస్తుతానికి చాలా కష్టంగా కనిపిస్తోంది. ఇక పంజాబ్ జట్టు విషయానికి వస్తే ఈ జట్టులో బ్యాటర్స్ అందరూ కూడా సమిష్టిగా రాణిస్తున్నారు. ముఖ్యంగా ప్రియాన్ షారియా, ప్రభ్ సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, నేహాల్ వదేరా, శశాంక్ సింగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ పంజాబ్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అదే సమయంలో హర్షదీప్ సింగ్, మార్కో జాన్సన్, అజ్మతుల్లా ఉమర్జాయ్, చాహల్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేస్తూ అదరగొడుతున్నారు. ఇలా అన్ని విభాగాలు పంజాబ్ జట్టులు సమిష్టిగా రాణించడం ఆ జట్టుకు బాగా కలిసి వస్తోంది. గ్లెన్ మ్యాక్స్వెల్, లాకీ ఫెర్గుసన్ మిగతా ఐపీఎల్ సీజన్కు దూరమయ్యారు. దీంతో ఫెర్గుసన్ స్థానంలో కైల్ జెమిసన్, మ్యాక్స్వెల్ స్థానంలో మిచెల్ ఓవెన్లతో పంజాబ్ యాజమాన్యం వారి స్థానాలను భర్తీ చేసింది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే జోష్ ఇంగ్లీష్, మార్కస్ స్టోయినిస్ ఇద్దరు కూడా ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండడం లేదు. తదుపరి మ్యాచ్ నుండి జట్టులో చేరుతారు. మరి ఈ పరిస్థితుల్లో జట్టులోకి కొత్తగా వస్తున్న మిచెల్ ఓవెన్, జెమిసన్ ఏ మేరకు ప్రభావం చూపుతారు అనే విషయం ఆసక్తిగా మారింది. 2 జట్లలోని అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్ని విభాగాల్లో రాజస్థాన్ కంటే పంజాబ్ జట్టు చాలా ముందంజలో ఉంది. ఈ మ్యాచ్లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప రాజస్థాన్ జట్టు గెలిచే అవకాశం లేదు. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు గెలిచే అవకాశం 70% ఉండగా రాజస్థాన్ జట్టు గెలిచే అవకాశం 30% ఉంది.